అయ్యో కళ్యాణి, ఏమైంది? నేనేగా. అత్తయ్య మీరా? లేవగాని దగ్గరగా చూస్తే దయ్యం అనుకున్నాను. పర్వాలేదులే, ఇదిగో కాఫీ తాగు. కాఫీ? మీరు నాకు ఏ ఇవ్వకూడదా? త్వరగా కాఫీ తాగు. మందారమాకు నూరు పెట్టాను. అసలే ఈరోజు లక్ష్మీవారం, తలంటుకోవాలి కదా. దగ్గరుండి నేనే తలంటుతాను. ఈరోజు గురువారం అత్తయ్య. తలంటుకోవడానికి ఏ వారమైతే ఏముందిలే అమ్మా. చిన్నప్పుడు నీకెలాగో నేను ఒక్కరోజు కూడా అత్త స్థానంలో ఉండి ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేదు. ఈ రోజు దగ్గరుండి నేనే రెడీ చేస్తాను. నేను చూస్తుంది కళ నిజమా అత్తయ్య? నిజమే. కావాలంటే నన్ను గిల్లు. వద్దులేండి అత్తయ్య. అరే నేనే గిల్లమంటున్నానుగా, గిల్లు గిల్లు. ఇప్పటికైనా నమ్ముతావా? కాఫీ తాగకపోతే తాగకపోయావు. పద తలంటుతాను. రా లే దా. కూర్చో. రా. ఏంటి? శౌర్య, నీకేం కనబడుతోంది? కళ్యాణి అమ్మ ఇద్దరు అమ్మ కూతుళ్ళలా కనబడుతున్నారు నాన్న. నీకు కూడానా? ఏది ఒకసారి ఇటు తిరుగు. నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. చూడు కళ్యాణి, ఈ రోజు నుంచి నీకే అవసరం వచ్చినా నన్నే అడుగు. శౌర్య ఏమైనా కోప్పడినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. దమయంతి, నీకేం కాలేదుగా? నాకేమైందండి? ఏం వెతుకుతున్నారు? చిన్న మెదడు దగ్గర దెబ్బేమైనా తగిలిందేమోనని. ఏవండి? అంటే కళ్యాణి పేరు వింటేనే కయ్యాని కాల్దువే నువ్వు. కన్న కూతురులా చూసుకుంటుంటే ఆశ్చర్యచకితులవై నేను శౌర్య చూస్తున్నాం. నువ్విలా చూసుకుంటే కళ్యాణి అనుపమని కూడా మర్చిపోతుందేమో. కళ్యాణి మన ఇంటి కోడలండి. అవునా? కోడలంటే ఎవరు? మన ఇంటి మహాలక్ష్మి. ఓహో, అలాగా. అలాగే. మనిషి అన్నాక ఏదో ఒకరోజు మారుతారు. నేను ఈరోజు మారాను. మీరు మీ మాటలతో మా మధ్య దూరం పెంచుకండి. మీకు తెలుసా, రాత్రి మా అన్నయ్య కల్లోకొచ్చి
నా కూతుర్ని ప్రేమగా చూసుకో అని కన్నీళ్లు పెట్టుకోగాని నా మనసు తరుక్కుపోయింది. నిజంగా వచ్చి బాధపడినా నువ్వు చెలించలేదు కదా దమయంతి. మీరూరుకోండి. అసలు ఈ మహాలక్ష్మి ఈ రోజు మన ఇంటికి లక్ష్మీదేవిని తెస్తుంది. లక్ష్మీదేవా? ఎవరు? అదేనండి, మన కోడలికి వాళ్ళ పుట్టింటి వాళ్ళిస్తున్న స్త్రీధనం. అది శౌర్య అసలు విషయం. ఊరికే రారు మహానుభావులు అన్నట్టు మీ అమ్మ మంచిదానిలో ఊరికే అవుతుందా? నువ్వంత ప్రేమగా పలకరించినప్పుడే అనుకున్నానత్తా, నువ్వంత సామాన్యంగా మారే రకం కాదని. నువ్వు డబ్బొస్తుందన్న ఆనందంలో ఇంత మంచిగా మారిపోతావని తెలిస్తే నేనే అత్తయ్యను కట్నం అడిగేవాణ్ణి. కట్నం కాదండి, స్త్రీధనం. హో, పేరేదైతే ఉంది, తీసుకునేది డబ్బేగా. వాళ్ళ పిచ్చి మాటలు నువ్వేం పట్టించుకో కళ్యాణి. వెళ్ళి మనం స్త్రీధనం తెచ్చుకుందాం. పద. దా దా తప్పకోండి. అయ్యో, ఒక్క నిమిషం నాన్న. హలో భగవంతుడా, స్త్రీధనం తీసుకున్నాక మళ్ళీ దమయంతి మనసు మారకుండా ఇలాగే ప్రేమగా కళ్యాణిని చూసుకునేలా చూడవయ్యా. అమ్మా తులసమ్మ, కష్టాలు బాధలు అనుభవించడానికి నాకు పుట్టినప్పటి నుండి ధైర్యాన్ని ఓపికని ఇచ్చావు. కానీ కళ్యాణి చిన్నపిల్ల తల్లిని పోగొట్టుకుని తండ్రిని దూరం చేసుకుంది. ఆ బాధల్ని మర్చిపోయి సంతోషంగా తన జీవితం మారిపోతుంది అనుకునేలోపే ప్రేమతో పెళ్లి చేసుకునే భర్తకి బదులు కోపంతో పెళ్లి చేసుకున్న భర్తనిచ్చావు. అటు భర్త ప్రేమ దొరక్క ఇటు దమయంతి ద్వేషానికి కోపానికి కళ్యాణి బలవుతుంది. అందుకే దమయంతి అడిగినట్టు కళ్యాణికి స్త్రీధనం కింద డబ్బు వారసత్వపు నగల్నిస్తున్నావు. ఇక నుండైనా కళ్యాణి ఆనందంగా ఉండేలా చూడమ్మా. నీలాంటి అమ్మ దొరకటం నిజంగా కళ్యాణి అదృష్టం అనుపమా. ఏ జన్మలోనో మీరిద్దరూ తల్లి కూతుళ్ళై ఉంటారు. బాగా చెప్పావు శివ. అనుపమ మంచితనమే ఇప్పుడు కళ్యాణికి రక్షలా మారింది. అనుపమ కళ్యాణికి అమ్మలేని లోటు తీర్చింది, మనకు పెద్ద కొడుకు దూరంగా ఉన్న లోటును తీర్చింది. వాడు కూడా మనతో ఉంటే ఎంత బాగుండేదో. ఇల్లంతా సందడిగా ఉండేది. ఇప్పుడు వాడి గురించి మాట్లాడి నా మనసు బాధ పెట్టకండి. అనుపమ, దమయంతో వచ్చి కట్నం ఏది అని అడిగేలోపే అంతా సిద్ధం చేసుకునుంచు. రాగానే తీసుకుని వెళ్ళిపోతుంది. అలాగేనమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. రాత్రి అమ్మ బ్యాగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడే కదా పెట్టాను. ఉదయాన్నే నీ కూతురికి స్త్రీధనం నీ చేతులతోనే ఇవ్వు.
అలాగేనమ్మా. నాకు బాగా గుర్తుంది. బీరువాలోనే పెట్టాను. వేసిన తాళం వేసినట్టే ఉంది, కానీ బ్యాగ్ మాత్రమే మాయమైంది. ఇంతసేపు అయింది, అనుపమ రాలేదేంటి? వస్తుందిలే శివ. ఇప్పుడు నగలు కనిపించడం లేదు అంటే దమయంతి నమ్ముతుందా? పెద్ద గొడవ చేసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అనుపమా, 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 ఏమైంది అలా ఉన్నావు? నగలు డబ్బు ఏది? కనిపించటం లేదమ్మా. కనిపించకపోవటం ఏమిటి? సరిగా చూసావా అనుపమా? చిన్ని, నువ్వు వెళ్ళి చూడు. మొత్తం చూశాను నాన్న, ఎక్కడా లేదు. అమ్మో, ₹1,00,00,000 సొమ్ము ఇక మనకి లేనట్టేనా? ఎన్ని రోజులు సంపాదిస్తే అంత డబ్బు వస్తుంది? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాటి విలువ గురించి కాదు, వాటిని ఎవరు దొంగతనం చేశారని. మన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసే ధైర్యం ఎవరికొంది శివ? నాకు అదే అర్థం కావడం లేదు నాన్న. ఇప్పుడు దమయంతి వచ్చి స్త్రీధనం కింద ఇస్తా ఉన్న సొమ్ము ఏది అంటే అదడగడానికే వచ్చాను అనుపమా. నేను రాకముందే నా గురించి మాట్లాడుకుంటున్నారేంటి? కొంపదీసి నాకు రావలసిన సొమ్ము ఎలా ఎగ్గొట్టాలని ఆలోచించట్లేదు కదా? అత్తయ్య, అలా చేసేవాళ్లే అయితే ఎందుకు ఇస్తామంటారు? మీరనవసరంగా మా అమ్మా నాన్నమ్మల మీద నోరు జారి అనకండి. అవును మరి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ వాళ్ళని ఏదో ఒకటి అండవే నా ఉద్యోగం. మీ వాళ్ళని అనాల్సిన అవసరం నాకేంటి? మనకి రావాల్సింది మన మొహాన కొడితే మనం వెళ్ళిపోతాం. ఆ తర్వాత వాళ్ళెవరో మనమెవరమో. వాళ్లతో బేరకాయ పిచ్చి చుట్టరికం కూడా ఉండకూడదనుకుంటాను నేను. అమ్మా, మీరిస్తామని మాటిచ్చిన సొమ్ము ఇస్తే చప్పుడు చేయకుండా వెళ్ళిపోతాం. దమయంతి, అది నీళ్లు నమలకుండా విషయం చెప్పు అనుపమా. ఏమీ లేదు వదినా, నీ కొంప కొల్లేరైంది.
ఆశలు అడియాసలయ్యాయి. నీ కలలు కలలుగానే మిగిలిపోయాయి. సాగదేయకుండా చెప్పు. నీకిస్తావన్న నగలు డబ్బు అవేవి కనిపించడం లేదు. మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డారా? ఇదో కొత్త రకం నాటకమా? అత్తయ్య, మా అమ్మ వాళ్ళకి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. హ, అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలియదా అన్నట్టు నాకు మీ అమ్మ గురించి బాగా తెలుసు. ఏమైందమ్మా? శౌర్య, చూడరా వీళ్ళ నాటకాలు. స్త్రీధనం కింద మనకిస్తామన్న సొమ్మని దాచిపెట్టుకుని దొంగతనం జరిగిందని అబద్ధం చెప్తున్నారు. నిజంగా శౌర్య, నన్ను నమ్ము. నా గురించి నీకు తెలుసు కదా, నేనెందుకు అలా చేస్తాను? ఎందుకంటే నా చేతికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు కనుక. ఎందుకంటే వారసత్వంగా వస్తున్న నగలు నీకిక ఉండవు కనుక. అందరి ముందు మంచిదానిలా నటించేస్తుంది, కానీ ఈవిడ గారు చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. అమాయకంగా మొహం పెట్టిందంటే చాలు, కత్తితో పొడవడానికి వచ్చిన వాడు కూడా కాళ్ళకి దండం పెట్టి పోవాల్సిందే. అంత మహానటి దమయంతి. నా కూతురు తప్పు చేయదు. రక్తం పంచుకు పుట్టిన కూతుర్లా చెప్తున్నావేంటమ్మా? అంతకంటే ఎక్కువే. అనుపమకు అలా చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే మరి ఆవిడ గారికి నువ్విచ్చిన నగలు ఆవిడ గదిలో భద్రంగా దాచింది కదా. తెల్లవారేసరికి ఏ కాకైనా వచ్చి ఎత్తుకెళ్ళిందా, లేకపోతే బీరువా ఏమైనా మింగేసిందా? దమయంతి వదిన అడిగేది కూడా నిజమే కదత్తయ్యా. నువ్వు వంత పాడితే గోప గుయ్యమంటుంది. ఇప్పుడు నేనేమన్నానని? అనుపమమ్మే బీర్వాలో దాచిపెట్టి దిండు కింద తాళాలు పెట్టుకున్నానంది. అలాంటప్పుడు ఆవిడ గారికి తెలియకుండా దొంగతనం ఎలా జరుగుతుంది? ఆఫీసర్, నాకు సిద్ధు సంపదల మీదే అనుమానంగా ఉంది. రాత్రి వాళ్ళొచ్చిందే దొంగతనం కోసం కదా. ఒకవేళ మనందరం పడుకున్నాక మళ్ళీ వచ్చి దొంగతనం చేశారో ఏమో. ఇది మరీ బాగుందే. మీ అమ్మ మీద దొంగ అనే ముద్ర ఎక్కడ పడుతుందోనని నిన్న నా తమ్ముడి మీదకి నెట్టేస్తున్నావా కళ్యాణి? నెట్టడం కాదు పిన్ని, వాళ్ళొచ్చింది అందుకే కదా. వాళ్ళొచ్చారని నగల్ని దాచేసే పోయాయని చెప్తే మీ అమ్మే అలా చేసిందేమో, ఎవరికి తెలుసు? పలవే, అనుపమమ్మ నగలు దాచడం నువ్వు చూసినట్టు మాట్లాడుకో. మరి నా తమ్ముడు దొంగతనం చేయడం మీరెవరైనా చూసారా? వాడి మీద నింద వేస్తుంటే నాకు కోపం రాదా చెప్పండి? అవును మరి, నీ తమ్ముడు ఉత్తముడు. అవును మరి, కాకి పిల్ల కాకికే ముద్దు. ఒక్క నిమిషం ఆపుతారా? కళ్యాణి, నువ్వు అన్నట్టు సిద్ధు సంపదలు మళ్ళీ ఈ ఊరికొచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే పోచంపల్లి నుండి హైదరాబాద్ వరకు అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేశాను. సిద్ధు సంపదల ఫోటోలు అన్ని చెక్ పోస్టులకి పంపించాను. సో వాళ్ళు ఈ దొంగతనం చేయలేదు. ఇప్పుడు మాట్లాడమ్మా కళ్యాణి. అసలు రాత్రి నగలు ఎవరికిచ్చారు, ఎవరు దాచిపెట్టారు? ఇంకెవరు? పర్వతనేని శివపార్వతి గారి పెద్ద కూతురు అనుపమ గారు, పెద్ద కూతురు అనుపమ గారు, పెద్ద కూతురు అనుపమ గారు. శౌర్య, నేను దాచిపెట్టాను, కానీ ఎలా పోయాయో నాకు తెలీదు. వీళ్ళతో మాటలు అనవసరం శౌర్య. కంప్లైంట్ ఇస్తాను, నువ్వే రాసు.
అనుపమకి శిక్ష పడాలి. అప్పుడే నిజాలన్నీ బయటకొస్తాయి. ఏమనిస్తావు? పోయింది నీ సొమ్మా, మాది. ఓహో, అలా వచ్చావా నాన్న? ఆ డబ్బు నగలు మీవెలా అవుతాయి? నావి.